వాడంటే మనం ఈ భవజలది దాటింప నీవే ఒక తెప్ప, ఈ భవజలది దాటింప నీవే ఒక తెప్ప, తెప్పపై తేలేవు చోద్యమేమప్ప, ఈ తెప్పపై తేలేవు చోద్యమేమప్ప. అంటే ఈ సంసారం అనే సాగరం నందు దాడేటప్పుడు గురువు నీకు ఒక తెప్పలాగా, ఈ గురువాక్యం తీసుకున్నప్పుడు ఆయన తెప్పలాగా నేను ఈ భవసాగరాన్ని ఎలా దాటింపాలో చెప్తున్నారు వేదిక ఇది. అలాగే తన ఎలా ఉన్నాడంటే ఆ తెప్పై వస్తూ తెప్పపై తేలి చూపెడుతున్నాడు. ఆ చోద్యమేమి ఆ మాట చేసి ఆ వాక్యాన్ని అనుసరించి చేస్తున్నప్పుడు నీకు ఆ అనుభూతి కలుగుతుందని తెలియజేస్తున్నాడు. అలాగే బలిరని లీల బహు గొప్ప, బలిరని లీల బహు గొప్ప, నేనెంత నిన్ను గూర్చి చెప్ప. గురుదేవ నేనెంత నిన్ను గూర్చి చెప్ప. ఆయన గొప్పతనం చెప్పడానికి మనకు వీలు కాకుండా ఉన్నది. ఆ అనంతమైన భావనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆ భావంలో నడవాలని నడుస్తారని చెప్తూ, ఎంత వారలకైన సొమ్ము, ఎంత వారలకైన సొమ్ము, పాత ముచ్చటలే ఘనము. ఏంటంటే ఇక్కడ మనం అందరం కూర్చున్నామంటే పూర్వజన్మ సుకృత ఫలం ఇది. ఈ ఆధ్యాత్మికమైన ఈ బోధన మనం వింటున్నాము అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఇక్కడ కూర్చుంటున్నాము. కాబట్టే ఇక్కడ మనం చేరి బోధిస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇవన్నీ ఆ పాత వాసన లేకుండా మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు ఈరోజు. ఎంత వారలకైన సొమ్ము, పాత ముచ్చటలే ఘనము. అలాగే ఇంకోటి, మేమంత మూడులము తండ్రి, మేమంత మూడులము వింత, అద్వైత తత్వమే అంత, మేమంత మూడులము వింత, అద్వైత తత్వమే అంత. ఈ అద్వైత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి గురుదేవుల ఆజ్ఞతో అతను చెప్తున్న వాక్యాన్ని నడిపిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ